తెలుగు CW, ఇంగ్లీష్ CW, ఇదేమో తెలుగు HW, మ్యాథ్స్ HW, ఇదేమో తెలుగు ట్యూషన్ బుక్, మ్యాథ్స్ ట్యూషన్ బుక్, సోషల్ ట్యూషన్ బుక్. ఇది డ్రాయింగ్ కి, ఇది సోషల్ మ్యాథ్స్ కి, ఇది సైన్స్ ల్యాబ్ కి, ఇది డయాగ్రామ్స్ కి, ఇది ప్రాథమిక కి, ఇదేమో రఫ్ బుక్. Meanwhile, boys. ఒరే పులి, అన్ని సబ్జెక్టులకి బుక్స్ పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. ఇదిగో ఏటో ఒక్కటేనా? ఒకటి కాదురా, అన్నర్లు ఇదే. అదేలాగా ఓపెన్ చేసినట్టే ఫస్ట్ తెలుగురా, ఒక 20 పేజీలు వదిలేక పేజీని మడతట్టరు. ఎందుకంటే అక్కడి నుంచి ఇంగ్లీష్, తర్వాత ఇంకో 20 తీసుకుంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఇప్పుడు బుక్ వెనకాల నుంచి వద్దాం, హోంవర్క్స్ అనమాట. ఫస్ట్ 20 పేజీలు తెలుగు, మడతట్టే ఇంగ్లీషు. గుడ్లోంచి ఇటు సైడ్ వెళ్ళావనుకో ట్యూషన్ బుక్, అటు సైడ్ వెళ్ళావనుకో డయాగ్రామ్స్, మ్యాప్స్. ఇందులో రఫ్ బుక్ కూడా ఉంది రోయ్. ఇదే మన రఫ్ బుక్. ఇక్కడే మనం గేమ్స్ ఆడతాం, ఫ్లేమ్స్ కూడా కడతాం రోయ్. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, మనసున ఉన్నది చెప్పాలనున్నది, వేసకాలం వెన్నెలాగా వానల్లో వాగులాగా వయసు ఎవరి కోసం, తొమ్మిరి తొమ్మిరి వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా. రొమాంటిక్ ఫెలో. నా వయసును వేధించి వెచ్చదనం నువ్వు, నా మనసుని లాలించి చల్లదనం నువ్వు. సునీత, నా చూపు తెగిపోయింది, నీ దగ్గర పిన్నేసి ఉంటేవా? నీకు ఇన్ని రొమాంటిక్ సాంగ్స్ వేస్ట్ రా. వస్తే 3000 ఉన్నాయి. ఈ డబ్బులు సరిపోతాయో లేదో చాలా భయంగా ఉంది. అవునే, నాకు టెన్షన్ ఓసారి లెక్కేద్దాం. ఇదిగో ఈ 1000 రూపీస్ ఏమో సినిమా టికెట్స్ కి, ఈ 1000 ఏమో ప్లే జోన్ కి, ఈ 1000 ఏమో లంచ్ కి. చెప్పానా డబ్బులు లేవు. అవునే, మరి మనం ఇంటికి వెళ్తాం. ఆగు, డాడీకి ఫోన్ చేసి ఊబర్ కు 2000 వేయమంట. అడుగు. ఒరే అల్డే, 18 రూపాయలు ఉన్నారా? అయ్యి బాబే మాయా, పద పిచ్చెక్కిచ్చేద్దాం. ముందు ప్లానింగ్ చేసుకోవాలే. కరెక్ట్ మాయా, చెయ్యి. 6 రూపాయలు రా, అంటే మన దగ్గర 12 రూపాయలు. రూపాయి బిస్కెట్లు రా, మొత్తం 14 రూపాయలు. మాయా, ఇంకో 4 రూపాయలు ఏం చేద్దాం? 2 సమోసాలు కొనుక్కుని తినేద్దాం రా. అయ్యి బాబు, సూపర్ ప్లానింగ్ మాయా. నిన్ను గనక ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ అర్థాంతరంగా అయిపోతాయి అంతే. థ్యాంక్స్ అల్డు. మాయా, మరి ఇంటికి వెళ్తాం. నడుచుకుంటూ వెళ్ళిపోదాం రా, తిన్నది కూడా అరిగిపోద్ది. అబ్బా, కుర్రోడు ఎంత బాగున్నాడో. చాటింగ్ లోనే చితక్ కొట్టేశాడంటే మాటలు ఇంకెంత బాగా మాట్లాడతాడో. సెట్ అయిపోతే చాలు, అదే హ్యాపీ. హాయ్. ఇలా మనం ఫస్ట్ డేట్ లో కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏం మాట్లాడలేదేంటి? సిగ్గేమో. చాటింగే కాకుండా కాలింగ్ కూడా చేయొచ్చు మీ నెంబర్ ఇస్తే. దాన్నే ఉందండి, ఇచ్చేద్దాం. 99, 82, 33. ఎందుకు వెళ్ళిపోయింది? నచ్చానన్నది. అయ్య బాబోయ్, నవ్వించాలి కానీ హెల్ప్ చేయరా. చిచ్చి, చూడేమన్నావా? నిన్ను పట్టుకుంటా కంపు నాకు కూడా అనుకుంటది. సునీత దగ్గర బేడైపోతాం. నేను బాయ్. సునీత, ఎండగా ఉంది కదా, ఐస్ క్రీమ్ తింటావా? వద్దు పులి. పోనీ మజా తాగుతావా? వద్దు పులి. పోనీ. అబ్బా. సునీత, ఏంటి? అయ్య బాబాయ్, నా సునీత ప్రాణానికి ఎంత ముప్పు వచ్చి పడింది. తగ్గిందా? తగ్గలేదేమోలే, ఆగు. డాక్టర్, చూడండి డాక్టర్, నా సునీతకి ఏమైందో? ఆ ముళ్ళు విషపూరితమైన ముళ్ళు ఏం కాదు కదా, నా సునీతకి ఏం కాదు కదా. ఏం మాట్లాడరండి డాక్టర్, నా సునీత ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా. ఇక ట్రీట్మెంట్ లేకపోతే చెప్పండి, అమెరికా, ఆస్ట్రేలియా ఎక్కడికైనా వెళ్ళి చేద్దాం. ఏరోప్లేన్ బుక్ చేయాలా? ఎప్పుడు వచ్చాడు? కచరా నా కొడక, లోపర్ నా కొడక, లుచ్చా నా కొడక. ఎరా, ఎవరైనా కొబ్బరికాయ కొడితే సర్రో నిలిపి ముక్కలన్నీ ఏరేసుకుందావరా? దొంగ సూపులు చూస్తాం. కాదు మాయా. మరా దొంగోళ్ళు పట్టుకునే వాటంతో సూపులేట్రా? మాయా, ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నా నా మూమెంట్ వచ్చింది మాయా. మూమెంటా? ఏ మూమెంట్ రోయ్? అదే మాయా, సునీతని పట్లంగాలో చూడాలన్న నా కోరిక ఈ రోజు నెరవేరబోతుంది. అవునా? అవును మాయా, పరంజోత్ చెప్పింది, సునీత పట్లంగా వేసుకొని వస్తుందంట. అవును రాళ్ళు, వచ్చింది చూడు.
ఈ బెగ్గర్కి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు. నువ్వు వెళ్ళరా బెగ్గరు, హ్యాపీగా బతుకు. నీకు అందుకే చెప్పాను బాగా చదువుకోమని, వింటే కదా చూడు ఎలా అయిపోయావో. తగిన శాస్తి జరిగింది. చీ, డ్రైనేజ్ ఎంత స్మెల్ వస్తుందో, ఎవరైనా క్లీన్ చేస్తే బాగుండు. చేస్తే చేసావు గానీ కొంచెం దూరంగా ఉండు. అంకుల్, లేటెస్ట్ లంగావణి కలెక్షన్ చూపించండి. అంకుల్ నువ్వు నేను చూసుకుంటాం, మా లేడీస్ అక్క. చూడు సునీత, ఎలా ఉంది? ఇదిగో ఈ పళ్ళు చూడు, ఈ బోర్డర్ నీకు నచ్చిందా? ఈ బోటాస్ చూడు, నచ్చిందా? తీసుకుంటావా? ఏంటి అవతారం పులి? నీకోసమే. చదువుకొని లాయర్ డాక్టర్ అవుతావు అనుకుంటే ఇలా లంగాలు లహంగాలు వేసుకున్నా పరువు చేస్తావా? నిద్ర వచ్చేది పాటలు ఎట్టుకోపోతే ఎలాగా? కాస్తాయి జామకాయలో 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 మామిడి చెన్ను వింటున్నావా వింటున్నావా వింటున్నా. లాంగ్ డ్రైవ్ లో ఇలాంటి సాంగ్స్ ఏంటి పులి? లవ్ సాంగ్స్ పెట్టు. కన్నుల్లోని గోదారి గట్టు మీద రామసలకావే. ఈ బర్త్డేకి నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు? నీకేం కావాలో చెప్పు బేబీ. నాకేం కావాలో కూడా నీకు తెలీదా? నీకు ఇష్టం చెప్తే నువ్వు హ్యాపీగా ఉంటావని. నా ఇష్టాలు తెలియకుండా నిన్నాళ్ళు నన్ను ప్రేమించేసావా? ఇదేంటిది ఇలా తగులుతుంది? నీ మనసులో నన్ను తిట్టుకుంటున్నావు కదా? కాదు, లేదు. అంటే నీ మనసులో నేను లేనా? నువ్వెందుకు ఉండవే? నువ్వు కూడా ఉంటావు. కూడానా? అంటే ఇంకెవరున్నారు? ఆ పరంజ్యోతి ఉందా? అది కాదే. అది కాదా? అంటే వేరేది ఉందా? అయ్య బాబోయ్ సునీత, అలాగా నీ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఏనా? గోల్డ్ ఇయర్ రింగ్సా? నచ్చినట్టుంది. చిచ్చి, గోల్డ్ నా ఒంటికి పడదని కూడా తెలీదు. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఎవరికి రాకూడదు బాబోయ్. ఐఫోన్ ఏమన్నా? ఐఫోనే అంటే డబ్బులు తగలేద్దామనా? డబ్బులు తగలేయడంలో ఫస్ట్ ఉంటావు. ఫోటో ఫ్రేమ్ ఏమన్నా? 150 రూపాయలు అయిపోద్ది. తీసుకురా, నీ ఫోటో పెట్టి దండేస్తాను. మరి అంత చీప్ గా కనబడుతున్నాను. బాబోయ్, ఈ మూడు స్టిల్స్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక్క నిమిషం ఆగవే, నీకు మంచి బట్ట గిఫ్ట్ ఇస్తాను. పులి ఏంటిది? పులి కాదు బాబా, ప్రేమ ద్వేష్. అయినా ఎవరిని అడిగి తీసుకున్నావు సన్యాసం? నన్ను అడగాలి కదా. చూడు బేబీ, మన ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పెట్టానా, ఎన్ని కామెంట్స్ వచ్చేసాయో. పరంజ్యోత్ చూడు ఏం కామెంట్ చేసిందో. మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్, #కపుల్ గోల్స్. ఎవరిది? పండు 007. అలా మా పండుగాడు. నీ ముఖానికి ఈ పిల్ల ఎలా పడిందిరా? తన జీవితం నాశనం అయిపోయినట్టే. ఏంటి పులి ఇది? నా ఫ్రెండ్ బేబమ్మ చూడు, క్యూట్ అని పెట్టింది. #పూసు అంట. పూసా? అదే పులి, పులి సునీత. ఓకే. షీ కాల్స్ మీ శేఖర. మన సొల్లు మాయగాడే. బుడ్డొంకాయ విత్ పొట్టొంకాయ. పులి ఏదో సరదాగా వదిలే. పులి ఫంక్ ఫాతిమా చూడు, మోస్ట్ అడారబుల్ కపుల్ టు ఇన్ఫినిటీ అండ్ బియాండ్ అని పెట్టింది. ఓకే ఓకే. నర్స్ స్వామి నేక్కడ ఎవడీడు? మా నాన్నగారులే. పక్కింటి ప్రియాంక, మెరకేది మల్లిక. వాళ్ళలాగేనా ఈ పిల్ల కూడా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. పులి అంటే సునీత ఏం చేస్తున్నావు? చుక్కల ముగ్గేస్తున్నాను పులి. అబ్బా, ఆకాశంలో ఉన్న చుక్కొచ్చి భూమి మీద చుక్కల ముగ్గేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను సునీత. ఊరుకో పులి, ఇంతకీ చుక్కల ముగ్గు ఎలా ఉందో చెప్పు. వెరీ బ్యూటిఫుల్. వావ్, ఈ కలర్స్ చాలా కలర్ఫుల్ ఉన్నాయి. వావ్, ఈ చుక్కలు చాలా చూడచక్కగా ఉన్నాయి. ఈ పువ్వులు, ఆకులు, రింగులు అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయే. ఆయన పేరడెట్టండి ముగ్గులు ఇచ్చి అసలు బాలేదు. ఇంకా అంటుపోయింది. ఇప్పుడు బాగుంది. ఏం సునీత? ఏటలా సూత్రం? ఒరే పులి, క్రికెట్ ఆడదాం దారా. ఆగరా, మా అమ్మ పర్మిషన్ తీసుకుని వస్తాను. పర్మిషన్ ఎందుకురా? పర్మిషన్ తీసుకోపోతే మా అమ్మ పేకాడద్దు. ఒరే పులి, అడవిలో అరుపులు సినిమాకి వెళ్దాం రారా. ఆగరా, మా అమ్మని పర్మిషన్ అడగొస్తాను.
ఒరే పులి ఫ్రెండ్స్ అంతా గోవా ట్రిప్ వెళ్తున్నాం, వస్తావా? వస్తానరా, కానీ మా అమ్మని పర్మిషన్ అడుగుతానాగనరా. ప్రతిదానికి మీ అమ్మనే పర్మిషన్ అడిగి వస్తావారా? ఎంత పెద్దోడు అయ్యాక కూడా. ఒరే పండు, ఇదంతా పెళ్ళయ్యేదాకరా. పెళ్ళైన తర్వాత మై లైఫ్ మై రూల్. ఎవరిని పర్మిషన్ అడగక్కర్లేదు. ఒరే పులి ఆఫీస్ వాళ్ళంతా పార్టీ చేసుకుంటున్నాం, ఈసారన్నా వస్తావా లేదా పర్మిషన్ అడగాలని టైం వేస్ట్ చేస్తావా? నాకు పెళ్లి అయ్యింది, ఇంకా మా అమ్మని నాన్న ఎవరిని పర్మిషన్ అడిగే పని లేదు. వచ్చేస్తున్నా, నాకు ఫోన్ పెట్టే. ఏంటి ఎక్కడికి పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు? హాయ్, నాకేనా? అవును సునీత, సీక్రెట్ శాంటా గిఫ్ట్ నీ ఫేవరెట్ ఐటమ్ తెచ్చాను, ఓపెన్ చేసి చూడు. హాయ్, లూయి విటాన్ బ్యాగ్. అవును, ఒకసారి ట్యాగ్ చూడు. జస్ట్ 1,99,999 అది జస్ట్ దీనికి. నెక్స్ట్ టైం ఇంకా కాస్ట్లీ ఇస్తానే. ఓకే, మరి నాకు నీకు తెచ్చాను పులి. ₹2 సంతృపన్నా. ప్రైస్ చూస్తావేంటి పులి, నాలో ప్రేమ చూడకుండా? అది నిజమేలే. ఎవరా నానా? మీరు వాళ్ళ పొలం కాయితలేరా? సన్ స్క్రీన్ రాసి లిప్ బామ్ పూస్తే డౌట్ పడతాడే. ఇన్స్టా FB అకౌంట్స్ అన్ని పాస్వర్డ్స్ అడుగుతాడే. ఎక్కడికి పోయినా చెప్పి పొమ్మని రెస్ట్రిక్ట్ చేస్తాడే. 24/7 లైవ్ లొకేషన్ పంపమంటాడే. వదిలించుకుందామంటే ఫొటోస్ బ్లాక్ మెయిల్ అంటాడే. నన్ను చూసి నవ్వే నా ఫ్రెండ్సే గాని కాపాడే ముండకతి లేదే. ఈ సైకో సచ్ నోడిపోయి నాకు సత్పురుషుడు ఎప్పుడు వస్తాడే. సి నా బతుకే సి. అరే మామ, నేను పార్టీకి రావట్లేదురా. ఏరా, నీ గర్ల్ ఫ్రెండ్ పర్మిషన్ ఇవ్వలేదా? చిచ్చి, మా బేబీ ఏం అలా అందరా. ఎప్పుడు పార్టీకి వెళ్తానన్నా వెళ్ళమంటది, నాకే ఇంట్రెస్ట్ లేదు. ఆపరా సొల్లు, మాకు తెలుసులే నీ గర్ల్ ఫ్రెండ్ పెద్ద గయ్యాలని. ఏయ్, అలా అనుకో. మా గర్ల్ ఫ్రెండ్ ఏమో అలాంటిది కాదు. మీ అందరి గర్ల్ ఫ్రెండ్స్ కన్నా చాలా మంచిది. షీజ్ ఏంజెల్ ఫ్రమ్ అనదర్ హెవెన్. ఏమనుకున్నావో, నన్ను అస్సలు కంట్రోల్ చేయదు. నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తుంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు ఇది దొరికింది. నువ్వు తెలిసి తెలియకుండా నా గర్ల్ ఫ్రెండ్ గురించి బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేయకు. ఒకసారి అలా చేస్తే నేను మీతో ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తాను. చెప్పేసాను బేబీ, రానని పార్టీకి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.